Chairman and Management Committee, Ravindra Bharati School, and respected Dean Madam and Principal, respected teachers and parents, my dear students. స్కూల్ డే స్పోర్ట్స్ డే సందర్భంగా ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే గెలిచిన పిల్లలకి కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ గెలవాలనే పిల్లలు కూడా ఇప్పటి నుంచే ప్లాన్ చేసేసుకొని నెక్స్ట్ టైం మీరు విన్నర్ కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తా. నేను ఒక స్మాల్ రిమోట్ విలేజ్ నుంచి వచ్చాను. ఈరోజు డిఆర్డిఓలో ఒక గెజిటెడ్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నా. 11 కిలోమీటర్స్ సైకిల్ మీద పోవాలి, మా కాలేజీకి వెళ్ళాలంటే నో బస్సెస్, మళ్ళీ 11 కిలోమీటర్స్ బ్యాక్ రావాలి, మళ్ళీ వాలీబాల్ ఆడాలి. ప్రజెంట్లీ నేను ఒక 21 టైమ్స్ డిఆర్డిఓ నేషనల్ గోల్డ్ మెడలిస్ట్ను. స్టిల్ ఐఎమ్ ఏ ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ వాలీబాల్ లెవెల్ 1 లెవెల్ 2 కోచ్ను. అట్లా ఈ కేటగిరీలో మన ఇండియాలో ఒక 5-6 మెంబర్సే ఉన్నారు యాజ్ ఏ ప్లేయర్ అండ్ కోచ్. మళ్ళీ ఇంకొకటి చెప్దాం అనుకున్నా, నేను డిఆర్డిఓలో ఈ క్యాటర్లో జాయిన్ కావాలంటే ఇంజనీరింగ్ చదువుకొని ఉండాలి. బట్ నేను ఇంజనీరింగ్ చదవలేదు, ఓన్లీ బీఎస్సీ స్టూడెంట్. బట్ స్పోర్ట్స్ కోటాలో వచ్చిన. సో దీనికి నేను చెప్పేది ఏంటంటే ప్లాన్ బి కూడా ఉంటుంది. ఎప్పుడు చదివే కాదు, స్పోర్ట్స్ కోటాలో ఉంటుంది. మీ పిల్లలు స్పోర్ట్స్లో ఎక్కడైతే యాక్టివ్గా ఉన్నారో ఆ స్పోర్ట్స్ ప్రతిరోజు ఒక 2 గంటలు వాళ్ళని ఆడిపోయండి. హెల్త్ విల్ లాస్, ఒక ఆరోగ్యమే మహాభాగ్యం అని ముందు నుంచి చెప్తా ఉన్నారు. మీ పిల్లోడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతుంటాడు, కోటి రూపాయలు సంపాదిస్తుంటాడు, కానీ అతనికి ఆరోగ్యం బాగా ఉండదు. ఆ కోటి ఎక్కడ చేసుకుంటారు చెప్పండి? సో ఫస్ట్ మీ పిల్లోడు అయితే ఎక్కడ యాక్టివ్గా ఉన్నాడో అక్కడ పార్టిసిపేట్ చేసేసి ఏదో ఒక గేమ్ తనని ఆడిపించండి. రోజు ఒక 2 గంటలు సెల్ ఫోన్కి టీవీకి దూరంగా ఉంటాడు. మీరు మాట్లాడండి ప్రతిరోజు, ప్రతిదీ. ఈరోజు మీరు ఇక్కడ మీ పిల్లడు ఓడిపోయినా కూడా గెలిచినా కూడా హక్కున చేర్చుకునే ఒకే ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారంటే పేరెంట్స్. డియర్ చిల్డ్రన్స్, ఒకసారి మీ పేరెంట్స్కి అందరికి కూడా మనం ఓయేసుకోండి. హోయ్ చెప్పండి. మీ పేరెంట్స్కి ఒక ఓయేసుకోండి. ఓయేనండి. మీ పేరెంట్స్కి మళ్ళీ ఒకసారి గట్టిగా ఓయేసుకోండి. మళ్ళీ ఒకసారి, నాకు వినపడతలేదు, గట్టిగా ఒకసారి. సో 1 మోర్ థింగ్, ఇంకోటి, మనము సాటర్డే సండే రాగానే పేరెంట్స్ వినండి. ఒక 2 పిల్లలు మన ఇంట్లో ఉండగానే వాళ్ళు కొట్లాడుతూ ఉంటారు, అది చేస్తూ ఉంటారు. ఆ 2 గురించి అయ్యో స్కూల్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది, మనం వీళ్ళని స్కూల్ పంపిస్తే మన పని మనం దులుపుకోవచ్చు అని చెప్పేసి మీరు ఆలోచిస్తూ ఉంటారు. దాంట్లో నేను కూడా ఒక్కడిని ఉన్నా. కానీ ఇంతమంది పిల్లల్ని, వీళ్ళందరూ 450 మంది పిల్లల్ని ఒక 50 మంది ఎలా మేనేజ్ చేస్తుంటున్నారో ఒక్కసారి మనం ఆలోచించాలి. వాళ్ళని మనము ఎప్పుడు కూడా ఏ విషయంలో కూడా పిల్లలు అనేది కొట్టుకుంటూ ఉంటారు, తిట్టుకుంటూ ఉంటారు. బట్ మీ పిల్లల్ని తీసుకొచ్చేసి అక్కడ టీచర్ దగ్గర, ప్రిన్సిపాల్ దగ్గర పంచాయతీ పెట్టకండి దయచేసి. ఒక బ్రదర్గా చెప్తున్నా నేను. ఫస్ట్ వచ్చేసి ఆ టీచర్ని అడగండి ఏం జరిగింది అక్కడ అని చెప్పేసి. దాని తర్వాతనే మీ అబ్బాయికి చెప్పండి జరిగింది ఏదో జరిగిపోయిందిరా, మీ అక్క చెల్లెలు మీరు 2 ఇట్లా కొట్టుకుంటారు కదా, వాళ్ళు మీరు స్కూల్లో కొట్టుకుంటూ ఉండండి, మళ్ళీ కలిసి ఉండండి అని చెప్పేసి. అది ఒక స్పోర్ట్స్ వల్లనే అడ్జస్ట్ చేసుకునే గుణం వస్తుంది. దాని గురించి ప్రతిరోజు ఏదో ఒక సందర్భంలో మీ అబ్బాయిని ఇంట్లోకి వెళ్ళి బయటకు పంపించండి. ఏదన్నా గేమ్ ఆడుకోమని చెప్పండి. బట్ ఇంట్లో చూస్తే వాడు టీవీ చూస్తుంటాడు, సెల్ ఖరాబ్ చేస్తూ ఉంటాడు. ఇది ఒకటి. సో చిన్నారులు మళ్ళీ ఒకసారి మన టీచర్లకు ఒక ఓయేసుకోండి అమ్మా. థ్యాంక్ యూ. ఇంకొక పెద్దన్న ఉన్నాడు మనకి, ఎప్పుడు చూడు మీ చుట్టే ఎదురుతుంటాడు. ఆయన సోషల్ కాదు, నా ఇంగ్లీష్ కాదు, ఏం చెప్పడు. ఆ పెద్దన్న ఎవరంటే మన పీటీ మాస్టర్ సీనన్నకి. సీనన్నకి ఒక ఓయేసుకోండి గట్టిగా. మీరు వచ్చిన దగ్గర నుంచి పోయేంత వరకు మీ చుట్టే తిరుగుతుంటాడు ఒక టవర్ లాగా. సో అలాంటి వ్యక్తి. ఎప్పుడు చూడు మీ పీటీని రెస్పెక్ట్ ఇవ్వండి. మీ పీటీ పట్ల ఎప్పుడు చూడు ఒక, ఎందుకంటే మీరు ఈరోజు ఈ స్థాయి నుంచి మీరు కూడా మీ స్టేజ్ నుంచి ఇక్కడికి వచ్చినారు. మీరు కూడా అట్లా పోవాలంటే పీఈటీ పాత్ర బాగా ఉంటుంది. సో అందు గురించి ఒకసారి రవీంద్ర భారతి మేనేజ్మెంట్ నేను అడిగేది ఏంటంటే, మీకు స్పోర్ట్స్ పరంగా ఎలాంటి అవసరం వచ్చినా కూడా నేను అందుబాటులో